Hi students, welcome to my channel. Today's session AP Polyset 2019 Physical Science Question Paper Analysis. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. So first bit on the screen to the refractive index of a gas with respect to air is 2. Refractive index ఇచ్చినాడు with respect to areas to the critical angle కనుక్కోవాలా. సో క్రిటికల్ యాంగిల్ ని c తో సూచిస్తాం. ఇది తెలుసు sin c is equal to 1 by n. Sin c is equal to by n, 1 by n. n means refractive index. Refractive index of glass with respect to air ఎంత ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు. So that is equal to 1 by 2. Sin c is equal to 1 by c is equal to ఎంత. So for what value of sin value 1 by 2 అంటే 30 degrees. So c is equal to 30 degrees. Critical angle is 30 degrees. In the one, which of the following material has high refractive index? అధిక ఎక్కువ వక్రీకోణ గుణకం గలది డైమండ్. ఇది 2.42. And which of the following factor does the focal length of the lens depend? కటకం యొక్క నాభ్యంతరము దేనిపై ఆధారపడుతుంది అన్నాడు. సరౌండింగ్ మీడియం, పరిసర యానకము. నెక్స్ట్ కాన్వెక్స్ లెన్స్ forms a virtual image when the object is placed between focus and the optic center. Focus F కును ఆప్టిక్ సెంటర్ P కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు చూడు వస్తువు యొక్క నాభియ బిందువు మరియు దృక్ కేంద్రం మధ్య ఉంచినప్పుడు కుంభాకార కటకం వల్ల మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది. అప్పుడు ఏర్పడు ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో పోలిస్తే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏ విధంగా ఉంటుందా? సో కాన్వెక్స్ లెన్స్ విర్చువల్ ఇమేజ్ ఏర్పడినప్పుడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ లార్జర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వస్తువు కన్నా పెద్దదిగా ఉంటుంది. లెన్స్ హ్యావింగ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ లోపలికి వైపుకు వంగి ఉన్న కటకము అన్నాడు. ఇది ద్విపుటాకార కటకము, బై కాన్కేవ్ లెన్స్. An object is placed at a distance of 5 centimeters from the human eye. ఒక మానవుడు కంటి నుండి 5 సెంటీమీటర్ దూరంలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ దూరం అన్నాడు. ద ఇమేజ్ ఫార్మ్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ద ఇమేజ్ కెనాట్ ఫార్మ్ ఏ క్లియర్ ఇమేజ్. స్పష్టమైన ప్రతిబింబము ఏర్పడదు. నెక్స్ట్ pick the correct answer from the following two statements. Myopia is also known as called nearsightedness. Hypermetropy is also called as farsightedness. హర్షదృష్టి దోషం గలవారు దగ్గర వస్తువును స్పష్టంగా చూడగలరు, దీర్ఘదృష్టి గలవారు దూరపు వస్తువులను స్పష్టంగా చూడగలరు. కాబట్టి రెండు కూడా కరెక్టే. Both A and B are true. If I1 and I2 are the angles of incident and the angle of emergence, what angle of incident got a angle of emergence, then the angle of at the angle of minimum deviation. Kanishta vicharana konam vadda at the angle of minimum deviation, angle of incident is equal to angle of emergence. Rendu equal ga untayi. But option 1. మధ్యాహ్న వేళల్లో సూర్యుడు ఎర్రగా కనపడడు. The sun does not appear red during noon hours. అదే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ అప్పుడు అయితే ఏమవుతుంది? The sun appears to be red, but at noon the sun appears to be white because all the colors reach our eye without much scattering. అన్ని కాంతి రంగులు పరిక్షేపణ చెందకుండా కంటిని చేరుతాయి కాబట్టి వైట్ గా కనిపిస్తాడు, ఎర్రగా కనిపించడు. సమ్ ఆఫ్ ద టూ రెసిస్టర్స్ ఈజ్ 6 ohms. Then equivalent resistance when connected in parallel is 1.5 volts. The product of the two resistors is అన్నాడు. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ అంటే R2 అన్నాడు కాబట్టి R1 ప్లస్ R2 తీసుకుంటాము. R1 ప్లస్ R2 ఎంత ఇచ్చినాడు? 6 ohms ఇచ్చినాడు. 6 ohms ఇచ్చినాడు. నెక్స్ట్ ప్యారలల్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇన్ ద ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ గా సమాంతరంగా సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధము
ఆర్ అనుకుంటే ఎంత ఇచ్చినాడు 1.5 ఇచ్చినాడు 1.5 ఓమ్స్ ఇచ్చినాడు. ఏం కనుక్కున్నాడు ఆ రెండు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ రెసిస్టెన్సెస్ రెండు నిరోధాల లబ్ధం కనుక్కున్నాడు. మనకు తెలుసు ఇన్ ప్యారలల్ కనెక్షన్ సమాంతర సంధానంలో 1/r is equal to 1/r1 plus 1/r2. 1/r is equal to 1/r1 plus 1/r2 అని తెలుసు. సో రైట్ సైడ్ R1 R2 ఎల్సిఎం కనుక్కుంటే ఏమవుతుంది? ఎల్సిఎం R1 R2 అవుతుంది. R1 R2 ఎల్సిఎం ఎంత అంటే ప్రోడక్ట్ ఆఫ్ R1 R2 అవుతుంది. సో పైన ఇప్పుడు R1 R1 వెళ్ళి ఎంత మిగులుతుంది? R2 మిగులుతుంది ప్లస్ R2 R2 వెళ్ళి R1 మిగులుతుంది. సో ఇప్పుడు నవ్వుతుడు మా 1/r అంటే 1/r వాల్యూ ఇచ్చినాడు. is equal to R2 plus R1 ఎంత sum of the two resistance 6 ohms ఇచ్చినాడు. 6 by product of 2 ohms R1 R2 కనుక్కోవాలా. R1 into R2 కనుక్కోవాలా. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే R1 into 1 into R1 into R2 is equal to క్రాస్ మల్టిప్లై చేస్తే R1 into R2 into 1 is equal to R1 into R1 R2 is equal to R1 R2 is equal to 6 into 1.5 15 ఎంత 90 99.0 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇవి రెండు ఎంత అవుతుంది? 1.5 into 6 9.0 అంటే 9 ohms అవుతుంది. నెక్స్ట్ వన్ 6 joules per 2 coulombs is equal to 2 తో ఎంత అవుతుంది? 3 వెళ్తుంది. joule per coulomb is the unit of potential difference which is nothing but volt. కాబట్టి 3 volts అవుతుంది. రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ద కరెంట్ పొటెన్షియల్ తేడాకు విద్యుత్ ప్రవాహానికి మధ్య సంబంధాన్ని నిరూపించే శాస్త్రవేత్త ఎవరంటే ఓం, జిఎస్ ఓం. The correct answer from the following two statements. Kirchhoff junction law is based on conservation of charge. Kirchhoff junction నియమం ఆవేశాల నిత్యత్వ నియమం అనుసరిస్తుందని ఇచ్చినాడు. నెక్స్ట్ Kirchhoff's loops law is based on conservation of energy ఇచ్చినాడు. Both are correct. Both are correct. Option 3 The distance of the wire of length 1 meter, L is equal to 1 meter, cross sectional area A is equal to 1 mm square, 1 mm square. Resistance R is equal to 1 ohm ఇచ్చినాడు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కనుక్కోవాలా. మనకు తెలుసు R is equal to rho L by A. రెసిస్టెన్స్ R is equal to rho L by A అని మనకు ఫార్ములా ఉంది. ఇందులో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో కావాలి. రో ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏమవుతుంది? రో ఏ ఈ వైపు వస్తే ఏమవుతుంది? RA అవుతుంది. RA అవుతుంది బై L ఈ వైపు వస్తే L అవుతుంది. సో R is rho L by A లో ఈ రోని సబ్జెక్ట్ గా రాస్తే రో ఈజ్ ఈక్వల్ టు RA by L అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో R ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 ohm ఇచ్చినాడు. R ఈజ్ ఈక్వల్ టు 1 ohm ఇచ్చినాడు. ఇంటూ ఏ ఎంత? 1 millimeter square ఇచ్చినాడు. 1 millimeter square ను మీటర్ స్క్వేర్ లేక మార్చితే 1 millimeter square ను మీటర్ స్క్వేర్ లేక మార్చితే 1/1000 into 1/1000 లేదా 10⁻⁻6 అవుతుంది. 1 millimeter square is equal to 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో అన్ని SI యూనిట్స్ లేక మార్చుకోవాలా. మిల్లీమీటర్ మిల్లీమీటర్ 1000 అని తెలుసు కాబట్టి 1 millimeter 1/1000 మీటర్ అవుతుంది. మిల్లీమీటర్ స్క్వేర్ కాబట్టి 1/1000 into 1/1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి 1 into A బదులు 10⁻⁻6 రాయాలా. L is equal to ఎంత? 1 ఇచ్చినాడు. దట్ ఈస్ 1 into 10⁻⁻6 by 1 is equal to
10 power minus 6 ohm meter. Option 2 is the correct one. The charge 6 coulombs is flowing through a point in a current for 2 minutes. The current in the circuit is charge Q. It is the Q. 6 coulombs. Time T 2 minutes ichhinadu. 2 minutes ichhinadu. That is equal to manamu seconds like marchala. MKS లేదా SI units లో time కు units second got 2 into 60 seconds అవుతుంది. Now current Q is current I is equal to Q by T అని తెలుసు మీకు. I is equal to Q by T. Amount of charge passing through any cross section in unit time అనమాట. Q by T. Q is equal to ఎంత 6 coulombs by T anta 2 into 60. 2 into 60 second 2 minutes. Minutes seconds like 2 into 60. So cancel करते 6 1 ja 6 6 10 ja అంటే 1 by 20 1 by 2 into 10 ఉంది కాబట్టి 1 by 20 1 by 20 సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 0.05 ఆంపియర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ భౌతిక రాశులు కొలవడానికి ఉపయోగపడే జంట సాధనాలు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ డివైసెస్ మెజర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. అమ్మీటరు వోల్టోమీటరు అమ్మీటరు గ్యాలనోమీటర్ అమ్మీటరు గ్యాలనోమీటర్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద కరెంట్ అనమాట. మిగతా ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ జనరల్లీ రైట్ హ్యాండ్ రూల్ ఎందుకు వాడతారు? When the velocity and the magnetic field are perpendicular to each other, పరస్పరం లంబంగా ఉన్నప్పుడు వాడతారు. లెంజ్ లా గివ్స్ లెంజ్ అనేది ఏం తెలియజేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ కరెంట్, ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను తెలుపుతుంది. Force exerted on a 3 meter long conductor. So length of the conductor 3 meters ఇచ్చినాడు. Having current I 2 amps ఇచ్చినాడు. Current 2 amps ఇచ్చినాడు. In 0.4 Tesla magnetic field induction B ఇచ్చినాడు. With an angle of 30 degrees theta ఇచ్చినాడు. ఫోర్స్ కనుక్కోవాలా చూడమా. సో మనకు ఫోర్స్ F is equal to M ఫార్ములా ILB sin theta. F is equal to ILB sin theta. ILB sin theta ఫార్ములా. ఇప్పుడు యాంగిల్ ఇచ్చినప్పుడు F is equal to ILB sin theta. యాంగిల్ లేనప్పుడు F is equal to ILB. I is equal to ఎంత 2 amps ఇచ్చినాడు. L is equal to 3 meters ఇచ్చినాడు. ఇంటూ B is equal to ఎంత ఇచ్చినాడు? 0.4 Tesla ఇచ్చినాడు. ఇంటూ sin theta. Sin theta అంటే sin 30 degrees. Sin 30 degrees అంటే ఎంతమా? 1/2. sin 30 అవుతుంది. sin theta వాల్యూ 30 degrees కాబట్టి sin 30 is equal to 1/2 అన్నమాట. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 3 into 0.2 ఎంత 1.2 న్యూటన్స్. 1.2 న్యూటన్స్. సో విద్యుత్ అయస్కాంత ప్రేరణపై ఆధారపడనది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ మోటార్. దెన్ టెంపరేచర్ ఆఫ్ -273 degrees into Kelvin scale. సో సెల్సియస్ లో ఇచ్చినాడు. కెల్విన్ లేక మార్చాలంటే ఏం చేయాలి? దీనికి యాడ్ 273 అని చెప్పుకున్నాం. యాడ్ 273 -273 యాడ్ చేస్తే 0 అవుతుంది. 0 కెల్విన్. ఉష్ణోగ్రత సంబంధించి కింది వాళ్ళు ఏ వాక్యం తప్పు అన్నాడు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ టెంపరేచర్ ఈస్ ఫాల్స్. టెంపరేచర్ సంబంధించి ఫాల్స్ స్టేట్మెంట్ ఏది? Determine the direction of the heat flow, correct. Measure the thermal equivalent, correct. It is a measure of hotness or coolness, correct. So heat flows from the body at low temperature to higher temperature. Heat అనేది ఎప్పుడు కూడా higher temperature to lower temperature కు ప్రయాణిస్తుంది కాబట్టి it is the wrong statement. Next, condensation is the change of phase from సాంద్రీకరణం జరుగు స్థితి మార్పు. కండెన్సేషన్ అంటే ఏం చెప్పి గ్యాసెస్ లిక్విడ్ గా మారడము. గ్యాస్ టు లిక్విడ్, వాయువు
నుండి ద్రవంగా స్థితి మార్పు చెందడము. నెక్స్ట్ T1 T2 ఆర్ ద టెంపరేచర్స్ ఆఫ్ ద హాటర్ అండ్ colder water samples respectively. T is the final temperature of the mixtures. Then so hot water T1 degrees వద్ద ఉంది, cold water T2 degrees వద్ద ఉంది. రెండు మిక్స్ చేస్తే రిజల్టెంట్ టెంపరేచర్ T అయింది. ఇప్పుడు రిలేషన్ అడిగినట్టు ఇప్పుడు ఏమవుతుంది, T1 అన్నిటికంటే హాట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది, T2 అన్నిటికంటే తక్కువ ఉంటుంది. రెండు మిక్స్ చేసినప్పుడు T1 T2కు మధ్యస్థంగా temperature of the mixture ఉంటుంది కాబట్టి T1 greater than T greater than T2. Option 3 is the correct one. Next, a clock shows 3 hours 5 minutes. గడియారము 3 hours 5 minutes టైం చూపిస్తుంది. when seen through a plane mirror, the time appears to be plane mirror గుండా చూస్తే ఏమవుతుంది, appears to be 8 hours 55 minutes. Magnification of the object of height 1 meter using a spherical mirror is 1.5. So ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చినాడు, హెచ్ఓ ఇచ్చినాడు, మ్యాగ్నిఫికేషన్ ఇచ్చినాడు 1.5 ఇచ్చినాడు, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ఐ కనుక్కోవాలి. సో మనకు మ్యాగ్నిఫికేషన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమి, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ దట్ ఎంప్లాయిస్ మ్యాగ్నిఫికేషన్ 1.5 ఇచ్చినాడు. సో 1.5 ఇచ్చినాడు ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలా బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు 1.5 into 1 ఈజ్ ఈక్వల్ టు 1.5 వస్తుంది. ద టైప్ ఆఫ్ మెథడ్స్ యూజ్డ్ బై ఆర్కిమెడిస్ ఇన్ బర్నింగ్ షిప్స్ ఈజ్ అన్నాడు. చూడమ్మా, ఓడలను తగలబెట్టడానికి ఆర్కిమెడిస్ వాడిన దర్పణాలు అంటే కాన్కేవ్ లెన్స్, కాన్కేవ్ మిర్రర్స్, పుటాకార దర్పణాలను వాడినాడు. నాట్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే హ్యాస్ డిస్టెన్స్ అనమాట, ఇమేజ్ డిస్టెన్స్ అనమాట, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్సో డిస్టెన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నాట్ ఏ physical quantity. When we sit at a campfire, objects beyond the fire are swaying. The principle involved is మనము సలిమంటల దగ్గరగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఆ మంట ఆవులున్నటువంటి వస్తువులు కదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి. దీనికి కారణమైన సూత్రం ఏమన్నాడు, ఏమి, రిఫ్రాక్షన్. If A is the thickness of the glass slab, ఇచ్చినాడు, A ఇచ్చినాడు. Let vertical shift to B ఇచ్చినాడు. Then the refractive index of the glass slab. So refractive index of the glass slab is equal to a formula, thickness of the glass slab minus vertical shift by thickness of the glass slab by thickness of the glass slab minus vertical shift. Option 2 is the correct one. Next, chemistry bits. So polyset lo maths lo 60 bits istaru, physics lo 30 bits istaru, chemistry lo 30 bits istaru. 2019 question paper analysis chustunnam. Now according to Linus Pauling, electronegativity values are based on Linus Pauling ప్రకారం ఎలక్ట్రాన్ రుణ విద్యుదాత్మక విలువ దేనిపై ఆధారపడి లెక్కించబడినవి అంటే మైనస్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ అంటే రెండు. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది యావరేజ్ ఆఫ్ ద మైనస్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అని చెప్పుకున్నాం. సో ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ మైనస్ ఎనర్జీ IE by IE plus EA by 2 అనుకొని చెప్పుకున్నాం. అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ by 2 అనమాట, యావరేజ్. అందువల్ల రెండింటితో లెక్కిస్తాము. The orbital with highest penetration power is ఎక్కువగా చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న ఆర్బిటల్ ఏది, ఎస్ ఆర్బిటల్. స్పెరికల్ షేప్ ఉంటుంది, న్యూక్లియస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి చొచ్చుకుని పోతుంది. మెండలీస్ పీరియాడిక్ టేబుల్ ఇస్ బేస్డ్ ఆన్ మెండలీవ్స్ ఆవర్తన పట్టిక దేని ఆధారంగా తయారు చేయబడింది అన్నాడు. అటామిక్ వెయిట్, పరమాణు ద్రవ్యరాశి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్, న్యూలాండ్ ఆవర్తన పట్టికలో మూలకాల సంఖ్య 56 ఉన్నది.
ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ట్రై పాజిటివ్ అయాన్. సో అంటే ఏ యొక్క వేలెన్సీ 3 అవుతుంది. అండ్ ఎలిమెంట్ బి ఫార్మ్స్ డై నెగటివ్ అయాన్, దీని వేలెన్సీ 2 అవుతుంది. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ ఫార్మ్డ్ ఫ్రమ్ విత్ ఏ అండ్ బి విల్ బి. సో ఏ అనే ట్రై పాజిటివ్ మూలకము 3 మాత్ర ధనాయాన్ని ఏర్పరుస్తుంది. బి అనేది బి మాత్ర రుణాయానిగా మారితే ఏబీల మధ్య ఏర్పడే సమ్మేళనిక రసాయనిక సాంకేతికం అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ వేలెన్సీ 3, బి వేలెన్సీ 2 అవుతుంది. క్రిస్ క్రాస్ చేస్తే ఏమవుతుంది, A2B3 అవుతుంది. A2B3. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ అంటే A2B3 అన్నమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడమా. సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై. సిగ్మా బాండ్ ఏర్పడడానికి కారణము ఎండ్ ఓవర్లాప్ అంత్య అతిపాతము, హెడ్ ఆన్ ఓవర్లాప్ తల అతిపాతము. బోత్ 1 and 2 మా హెడ్ ఆన్ లేదా ఎండ్ ఓవర్లాప్ రెండు ఒకటే. డైరెక్ట్ ఓవర్లాప్ కూడా అంటుంటాము. ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విత్ 4 బాండ్ పెయిర్స్ అండ్ 0 లోన్ పెయిర్ ఈజ్ మా 4 బంధ ఎలక్ట్రాన్ జంటలు 0 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు కలిగి ఉన్న అణువు యొక్క ఆకృతి. 4 బాండ్ పేర్స్ విత్ నో లోన్ పేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ టెట్రాహెడ్రన్ అనమాట. ఎగ్జాంపుల్ మీథేన్ CH4 అనమాట. బాండ్ యాంగిల్ ఇన్ వాటర్ H2O మాలిక్యూల్, నీటి అణువులో బంధ కోణము 104 degrees 31 minutes. జతపరచండి. హెమటైట్ అంటే Fe2O3. చిన్న బార్ HGS. చిన్న బార్ అనేది HGS. ఆన్ సిల్వర్ అనేది AgCl. మ్యాగ్నెటైట్ అనేది Fe3O4. Fe3O4 కాబట్టి 3 1 4 2. 3 1 4 2. Option 2 is the correct one. Next one. Which of the following metal is least reactive? Least reactive చూస్తే చెప్పొచ్చు మా గోల్డ్ is least reactive. అత్యల్ప చర్యాశీలత గల లోహము. తక్కువ చర్యాశీలత లోహమే గోల్డ్, బంగారం. అందువల్ల ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ నేటివ్ ఫార్మ్స్ అని చెప్పుకోను. హీటింగ్ ఆఫ్ కార్బోనేట్ ఓర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. కార్బోనేట్లను గాలి లేకుండా వేడి చేసే ప్రక్రియనేమంటాము, భస్మీకరణము, క్యాల్సినేషన్. Electronic configuration of carbon in excited state is carbon atomic number 6. Excited state lo 1s2 2s1. Option 4 ma 1s2 2s1 2px1 2py1 2pz1 ఉంటుంది. So it is the ground state. 1s2 2s2 2px1 2py1 2pz. It is the ground state electronic configuration of carbon అంటాం, ground state అంటాం. సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుంది, 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2p లో ఉన్న లేకి 2pz వేకెంట్ ఆర్బిటాల్ లేకి జంప్ అవుతుంది, ప్రమోషన్ పొందుతుంది. అందువల్ల 1s2 2s1 2px1 2py1 2pz1 అవుతుంది. ద ఫస్ట్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబొరేటరీ. సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబొరేటరీ. మా ప్రయోగశాలలో మొట్టమొదటి తయారు చేయబడిన కల్పన సమ్మేళనం ఏదంటే యూరియా అనమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఓలర్. IUPAC name of the compound 4 కార్బన్స్ ఉన్నాయి. 2 కు 3 మీద 2 క్లోరిన్ ఉన్నాయి కాబట్టి 2,3 డైక్లోరో బ్యూటేన్. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం. కార్బన్ మధ్య ఏకబంధాలు సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ ఉంటాం. సెకండ్ థర్డ్ కార్బన్ కు క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి 2,3 డైక్లోరో బ్యూటేన్. Yes, for extraction of highly reactive metal compound from their ore, some impurities are added during electrolysis process. Role of impurity. So, అధిక చర్యాశీలత highly reactive metals ను మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో, విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో తయారు చేసేటప్పుడు ఏం చేసినాం, సంగ్రహించేటప్పుడు కొన్ని మలినాలు ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తామన్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రోల్ ఆఫ్ ఇంప్యూరిటీ? ఎందుకు ఇంప్యూరిటీస్ కలుపుతాం, మలినాలు కలుపుతాము? టు reduce the melting point of the ore, to decrease the melting point of the ore. ధాతు యొక్క ద్రవ్యోల్బణ స్థానాన్ని తగ్గిస్తాయి. The organic compound with RCOO dash, it is the ester. Functional group is prepared from esters. ఫామ్ కావాలంటే ఏమేం కావాలా, యాసిడ్స్ ఆల్కహాల్స్ కావాలి. కాబట్టి RCOOH
R dash OH undala, R COOH, R dash OH. So option 1 annamata. The value of X in the following chemical reaction is open reaction X విలువ అన్నాడు. సో మనం బ్యాలెన్స్ చేస్తే C3H8 మా కార్బన్లు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3CO2 రాయొచ్చు. హైడ్రోజన్లు ఉన్నాయి 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4H2O రాయొచ్చు. ఆక్సిజన్ ఎన్ని 3 6 ప్లస్ 4 10 అంటే X ఎంత అవుతుంది 5 అవుతుంది. బ్యాలెన్స్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 5O2 అన్నమాట. Yes, lead nitrate on reaction with potassium iodide gives yellow precipitate. The yellow color is due to lead nitrate potassium iodide సరిదిరిపితే పసుపు రంగు అవుట్ షేప్ ఏర్పడుతుంది. దీనికి కారణము PbI2 lead iodide is yellow colored substance. 1 mole of H2 gas contains how many molecules? So 1 mole of any gas contains Avogadro number of molecules, that is 6.023 into 10 power 23 molecules. The tarnishing of the silver spoon is presence of moisture is due to the formation of వెండి వస్తువులు. మా వెండి చెంచా ఉంది, వెండి వస్తువులు తేమగాల్లో వచ్చినప్పుడు నల్లగా మారుతాయన్నాము. ఎందువల్లంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ సల్ఫైడ్ ఏజ్ 2 years. తటస్థీకరణ చర్యకు ఉదాహరణ. తటస్థీకరణ చర్య న్యూట్రలైజేషన్ రియాక్షన్ కు ఎగ్జాంపుల్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ బేస్ సాల్ట్ వాటర్ ఇవ్వాలా. సో ఆప్షన్ 3 చూడము. యాసిడ్ ప్లస్ బేస్ గివ్ సాల్ట్ ప్లస్ వాటర్. ఆమ్లము క్షారము చర్య జరిపి లవణము నీరు ఏర్పడుట. సాల్ట్ వాటర్ ఏర్పడితే దాన్ని న్యూట్రలైజేషన్ అంటాము. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ HCl is the యాసిడ్. యాసిడ్ సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్ ఇస్తుంది? రెడ్ కలర్ ఇస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ రెడ్ లేదు కాబట్టి పింక్ కలర్ ఇస్ ద ఆప్షన్. కెమికల్ నేమ్ ఆఫ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP కెమికల్ నేమ్ calcium sulfate hemihydrate. Calcium sulfate hemihydrate. Next, electrolysis of aqueous NaCl solution produces జలద్రావణము NaCl ని విద్యుత్ విశ్లేషణ జరపగా డాష్ ఏర్పడను. H డాట్ క్యాథోడ్, O డాట్ యానోడ్, O డాట్ క్యాథోడ్, Cl డాట్ క్యాథోడ్ అని తెలుసు. aqueous NaCl జలద్రావణాన్ని ఏమంటాము? బ్రైన్ సొల్యూషన్ అంటారు. ఎలక్ట్రాలిసిస్ చేస్తే హైడ్రోజన్ అట్ క్యాథోడ్, క్లోరిన్ అట్ యానోడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. కాబట్టి ఆప్షన్ 1 is the correct one. Which of the following is an example of acid? Acid example ma. Aqueous HCl is the acid ma. Dry HCl is not an acid ma. NaOH is base, NH4OH is base ma. Next, the quantum mechanical model of atom was proposed by Paramanu quantum and Siddhanta Panchinavadu, Erwin Schrödinger. Next, the correct order of energies of the electromagnetic spectrum. విద్యుదయస్కంత వర్ణపటంలో కిరణాల శక్తి క్రమము అన్నాడు మా. శక్తి క్రమము అన్నిటికన్నా so X rays is greater than UV rays is greater than IR rays is greater than radio waves. Next, which of the following set of quantum numbers is not correct? Not correct. N is equal to 2, L is equal to 1. M is given, it is correct. L is equal to 2, L is equal to 0. It is also correct 1. But M is equal to plus 1 ఇచ్చినాడు. So L 0 అయినప్పుడు ML value 0 కావాలా. It is the wrong one. The possible L values for a given N value. L values N value కి 0 to N minus 1 ఉంటాయని చెప్పుకున్నాం. 0 to N minus 1. Next one, the rule which describes the electron distribution degenerate orbitals of an atom. So సమశక్తి ఆర్బిటాల మధ్య ఎలక్ట్రాన్ల అమరికను తెలిపే సూత్రం ఏదంటే Hund's rule. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share and subscribe to my channel.